Hi to all, welcome back to this channel. This is Akshita. So now I am going to explain class 9 physics chapter 6 what is inside the atom part 4th video. యాక్చువల్లీ మనం పార్ట్ 1 అండ్ 2 3లో ఆటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం, లైక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ కావచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా థామ్సన్ మోడల్ అలాగే రూథర్ఫోర్డ్ మోడల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ థామ్సన్ మోడల్లో ఏ విధంగా డిఫరెన్స్ ఉన్నాయి అండ్ రూథర్ మోడల్లో ఏ విధంగా డిఫరెన్స్ ఉన్నాయని వాటి గురించి కూడా తెలుసుకున్నాం. ఓకే, అండ్ రూథర్ఫోర్డ్ మోడల్ ఎగ్జాక్ట్లీ వచ్చేసి సూర్యుని చుట్టూ ఎలా అయితే ప్లానెట్స్ తిరుగుతున్నాయో అదేవిధంగా న్యూక్లియస్ పాజిటివ్లీ చార్జ్డ్ మెటీరియల్ అంతా కూడా ఆటమ్ సెంటర్లో ఫామ్ అయి ఉంటుంది. ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రెవాల్వ్ అవుతుంటాయి అని రూథర్ఫోర్డ్ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నౌ లిమిటేషన్స్ ఆఫ్ రూథర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. మరి ఈ రూథర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్కు ఎటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం. ఓకే, లిమిటేషన్స్ ఆఫ్ రూథర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. Do you see any problems with Rutherford's atomic model? సరే, మోడల్ ఆఫ్ ఆటమ్. ఇతను న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ వెల్ డిఫైన్డ్ ఆర్బిట్స్లో రెవాల్వ్ అవుతుంటాయి అని చెప్పాడు. మరి ఇతని యొక్క మోడల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా చూసారా? సరే, ఇక్కడ న్యూక్లియస్ అంటున్నారు. న్యూక్లియస్ చుట్టూ సర్టెన్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ రెవాల్వ్ అవుతూ ఉంటాయి. అండ్ ఏ విధంగా రెవాల్వ్ అవుతూ ఉంటాయి అంటే ఒక ఎలక్ట్రాన్కు దాని యొక్క ఆర్బిట్లోనే ఉంటుందా లేదా ఇంకొక ఆర్బిట్లోకి వస్తుందా? ఓకే, సరే, మరి నాకైతే వచ్చిన డౌట్ ఇది. మరి మీకు కొన్ని డౌట్స్ వచ్చింటాయి కదా, సో తెలుసుకుందాం. Think of an atom like hydrogen with one electron and one proton. The electron is attracted by the proton in the nucleus. Even in circular motion around the nucleus, the electron constantly should lose energy because any particle in circular motion acquires acceleration. సరే, సో సపోజ్ మనం ఇప్పుడు హైడ్రోజన్ని తీసుకున్నాం అనుకోండి. దిస్ ఈజ్ ద ఓన్లీ ఇక్కడ హైడ్రోజన్ అనేటువంటి ఆటం తీసుకున్నాం అనుకోండి. ఇందులో కేవలం 1 ఎలక్ట్రాన్ 1 ప్రోటాన్ ఉంటుంది. ఓకే, సరే, మరి ఇక్కడ న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి. న్యూక్లియస్ అనగానే పాజిటివ్లీ చార్జ్డ్ మెటీరియల్ అనమాట. ఓకే, మరి న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి కదా. ఈ ప్రోటాన్స్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్ అట్రాక్ట్ అవుతుంది, ఎందుకంటే ప్లస్ మైనస్ అట్రాక్ట్ అవుతాయి కాబట్టి. ఒకవేళ ఇక్కడ మనం సర్కులర్ మోషన్లో చెప్పుకుంటున్నాం, బికాజ్ రూథర్ఫోర్డ్ మోడల్ ఏంటి, జస్ట్ లైక్ ఏ ప్లానెటరీ మోడల్. అంటే సూర్యుని చుట్టూ ప్లానెట్స్ ఎలా అయితే రివాల్వ్ అవుతున్నాయో అలాగే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతున్నాయి. మరి ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతున్నప్పుడు న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి ఇవి అట్రాక్ట్ అవుతాయని తెలుసు మనకు. మరి సర్కులర్ మోషన్లో న్యూక్లియస్ చుట్టూ ఇవి రివాల్వ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్స్ వచ్చేసి వాటి యొక్క ఎనర్జీని లాస్ చేసుకుంటాయి. ఎందుకంటే సర్కులర్ మోషన్లో యాక్సలరేషన్ని అక్వైర్ చేసుకుంటుంది కాబట్టి ఏ ఒక్క పార్టికల్ అయినా కూడా ఎనర్జీని లాస్ చేసుకుంటుంది. An accelerated charged particle moving in a circular path would always radiate energy continuously. Thus, the revolving electron would lose energy continuously and directed towards the positively charged nucleus as shown in figure 5 and eventually crash into the nucleus. సర్కులర్ పాత్లో మూవ్ అవుతున్నప్పుడు పార్టికల్స్ అన్నీ కూడా ఏమవుతాయి, యాక్సలరేటెడ్ అవుతాయి కదా. అదేవిధంగా ఎనర్జీ కంటిన్యూస్గా ఏమవుతూ ఉంటుంది, రేడియేట్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఎలక్ట్రాన్స్ రెవాల్వ్ అవుతూ ఉన్నప్పుడు ఎనర్జీని కంటిన్యూస్గా లాస్ చేసుకుంటాయి అన్నమాట. ఓకే, సో ఇవి వేటి చుట్టూ రెవాల్వ్ అవుతూ ఉంటాయి, పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నటువంటి న్యూక్లియస్ చుట్టూ.
సో ఆ విధంగా రెవాల్వ్ అవుతూ వాటి యొక్క ఎనర్జీని లాస్ చేసుకొని అవి చివరగా న్యూక్లియస్లోకి పడిపోతాయని చెప్తున్నారు. ఇదిగోండి. సో రెవాల్వ్ అవుతూ 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 వాటి యొక్క ఎనర్జీని కోల్పోయి చివరగా న్యూక్లియస్లోకి క్రాష్ అవుతున్నాయి అని చెప్తున్నారు. If this is true, the atoms should be highly unstable and the matter would not be exist in the form that we see it now. But we know that the atoms are stable. ఒకవేళ సర్కులర్ పాత్లో ఈ విధంగా రెవాల్వ్ అవుతున్నప్పుడు ఎలక్ట్రాన్స్ వాటి యొక్క ఎనర్జీని లాస్ చేసుకొని న్యూక్లియస్లోకి క్రాష్ అయిపోయినట్టయితే, ఒకవేళ ఈ స్టేట్మెంట్ ట్రూ అయినట్టయితే ఆటమ్స్ అన్నీ కూడా అన్స్టేబుల్గా ఉంటాయి. ఒకవేళ అలా అన్స్టేబుల్గా ఉన్నట్టయితే ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి మ్యాటర్ ఉండేది కాదు. అంటే మన చుట్టూ ఏ మ్యాటర్ అయితే మనం చూస్తున్నామో అదంతా కూడా ఎగ్జిస్ట్ అయ్యేది కాదు అని అర్థం. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, ఆటమ్స్ ఆర్ స్టేబుల్ అని చెప్పుకోవచ్చు. బట్ మనకు తెలిసింది ఏంటి, ఆటమ్స్ ఆర్ స్టేబుల్. సో వీ నీడ్ టు ఆస్క్ వై ఈజ్ ఆటమ్ స్టేబుల్. సో ఇప్పుడు ఎందుకు ఆటమ్స్ అన్నీ స్టేబుల్గా ఉంటాయి తెలుసుకుందాం. కెన్ యూ సజెస్ట్ ఎనీ అదర్ అరేంజ్మెంట్ ఆఫ్ సబ్అటామిక్ పార్టికల్స్ ఇన్ ద ఆటమ్ వేర్ ప్రివెంట్స్ ద రెవాల్వింగ్ ఎలక్ట్రాన్ టు ఫాల్ ఇన్ టు ద న్యూక్లియస్? సో ఆటమ్స్లో సబ్అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. దే ఆర్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. మరి ఈ ఆటంలో సబ్అటామిక్ పార్టికల్స్ని మనం ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు? సో వీటి యొక్క అరేంజ్మెంట్ ఏ విధంగా ఉండాలి అంటే, ఎలా అయితే ఇప్పుడు న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరిగి ఫెయిల్ అయిపోయి న్యూక్లియస్లోకి పడిపోతాయో ఆ మోడల్ కాకుండా ఇతర అరేంజ్మెంట్ ఏమన్నా ఉందా చూడాలి. ఇన్ 1913 a Danish scientist Niels Bohr gave a model to explain structure of atom that overcome Rutherford's limitation. ఓకే, సో 1913లో నీల్స్ బోర్ అనేటువంటి ఒక డానిష్ సైంటిస్ట్ ఒక మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. అంటే రూథర్ఫర్డ్ లిమిటేషన్స్లో ఏం జరుగుతూ ఉంది, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరిగి ఎనర్జీని లాస్ చేసుకొని న్యూక్లియస్లోకి పడిపోతున్నాయి. సో ఈ లిమిటేషన్ జరగకుండా నీల్స్ బోర్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ని ఇంకొక మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా సివియర్ కాఫ్ వల్ల నా వాయిస్ రైజ్ అవ్వలేకపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫర్ ఎవ్రీ 30 seconds ఐఎమ్ అంటే కాఫ్ వస్తూ ఉంది. సో స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ వీడియోస్ ఫర్ యూ. సో ఒకవేళ మీకు ఏమైనా ఇన్కన్వీనియన్స్గా ఉన్నట్టయితే ఐఎమ్ సారీ ఫర్ దట్. నౌ బోర్స్ మోడల్ ఆఫ్ ద ఆటమ్. రూథర్ఫర్డ్ మోడల్ని ఓవర్కమ్ చేస్తూ బోర్స్ మోడల్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారో చూద్దాం. In order to overcome the limitations of Rutherford model, in 1913, Niels Bohr put forward a thought that electrons can be found only in certain energy levels or regions around the nucleus. సరే, ఈ రూథర్ఫర్డ్ మోడల్ని ఓవర్కమ్ చేస్తూ 1913లో నీల్స్ బోర్ అనేటువంటి సైంటిస్టు ఒక మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇతను ఏం చెప్తున్నాడు అంటే, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఒక పర్టిక్యులర్ ఎనర్జీ లెవెల్స్లో ఉంటాయి, ఈవెన్ రెవల్ అవుతూ ఉంటాయి, బట్ వాటికంటూ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అని అతను ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఎలక్ట్రాన్స్ మస్ట్ గెయిన్ ఎనర్జీ టు మూవ్ టు ఏ హయ్యర్ ఎనర్జీ లెవెల్ or they must lose energy to move to a lower level. ఎలక్ట్రాన్స్ ఏమవుతూ ఉంటాయి, న్యూక్లియస్ చుట్టూ రెవాల్వ్ అవుతూ ఉంటాయి. మరి ఈ ఎలక్ట్రాన్స్కు ఐదర్ గెయిన్ అయినా కావచ్చు ఎనర్జీ, లేదా లాస్ అయినా కావచ్చు. ఒకవేళ ఈ ఎలక్ట్రాన్స్ హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి మూవ్ అవ్వాలనుకోండి, దే హ్యావ్ టు గెట్ ఎనర్జీ. బట్ లోవర్ లెవెల్లోకి వెళ్ళాలనుకోండి, దే హ్యావ్ టు లూజ్ ఎనర్జీ. So this is the energy levels of an atom. Okay.
దెన్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఆటమ్. సో ఈ విధంగా న్యూక్లియస్ చుట్టూ సర్టెన్ ఎనర్జీ లెవెల్స్ కలిగి ఉంటాయి. సో వాటి యొక్క ఎనర్జీ లెవెల్స్నే మనం KLMNగా రిప్రజెంట్ చేస్తాం. Think of books arranged in a bookshelf. They can be placed on a higher shelf or lower shelf, but never between shelves. Restricting the path of electron inside the atom, Niels Bohr made the following postulates about the model of an atom. సరే, ఒక బుక్ షెల్ఫ్లో మనం బుక్స్ని ఏ విధంగా అరేంజ్ చేస్తాం ఒకసారి ఆలోచించండి. ఒకటి షెల్ఫ్ పైన పెడతాం, లేదంటే షెల్ఫ్ కిందన పెడతాం, కానీ షెల్ఫ్ మధ్యలో మనం పెట్టాము కదా. ఎగ్జాక్ట్లీ. సో నీల్స్ బోర్ వచ్చేసి తను ఏం చెప్తున్నాడు అంటే కొన్ని పాస్ట్లేట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆటం లోపల ఎలక్ట్రాన్ యొక్క పాత్ ఏ విధంగా రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది అని చెప్పి అతను పాస్ట్లేట్ చెప్పడం జరిగింది. Only certain special discrete orbits of electrons are allowed inside the atom. These orbits or shells are called energy levels. అంటే కేవలం కొన్ని ఆర్బిట్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మాత్రమే ఆటంలోన అలో అయి ఉంటాయి. వీటినే మనం అంటే ఈ డిస్క్రీట్ ఆర్బిట్స్నే మనం ఎనర్జీ లెవెల్స్ అంటున్నాం. ఆర్బిట్స్ అయినా అనొచ్చు, షెల్స్ అయినా అనొచ్చు. While revolving in these discrete orbits, the electrons do not radiate energy, and this helps that the electrons do not crash into the nucleus. సో వాటి కక్షంలో అవి రివాల్వ్ అవుతున్నప్పుడు ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీని రేడియేట్ చేసుకోలేవన్నమాట. సో రేడియేట్ చేయవు కాబట్టి ఆటోమేటిక్గా న్యూక్లియస్లోకి పడిపోయే ఛాన్సెస్ ఉండవు. These orbits or shells are represented by the letters KLMN or the numbers n equals to 1, 2, 3 up to as shown in figure 6. సో ఈ ఆర్బిట్స్ని లేదా షెల్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నారంటే KLMNతో రిప్రజెంట్ చేయొచ్చు, లేదా 1, 2, 3తో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. Do you think that Bohr's model is the final model of the atom? ఇప్పుడు ఎన్ని మోడల్స్ చెప్పుకున్నాం మనం? డాల్టన్స్ అటామిక్ థియరీ తర్వాత థామ్సన్ మోడల్ తెలుసుకున్నాం, రూదర్ఫోర్డ్ మోడల్ తెలుసుకున్నాం. ఓకే, అండ్ అగైన్ నౌ బోర్ మోడల్. మరి ఇంకా ఇక్కడికి ఆగిపోతుందా లేదా ఫర్దర్గా ఏమైనా యాడ్ అవుతుందా? నీల్స్ బోర్ could successfully explain the properties of a hydrogen atom like the atomic spectra emitted by hydrogen atom. Employing this model, but this model could not predict the spectra of heavier atoms. సో నీల్స్ బోర్ ఏం చేశాడు, హైడ్రోజన్ ఆటమ్ ని ఎగ్జాంపుల్గా తీసుకొని వాటి యొక్క ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే అటామిక్ స్పెక్ట్రా జస్ట్ లైక్ ఎమిటెడ్ బై హైడ్రోజన్ ఆటమ్ అని. సో ఈ మోడల్ వచ్చేసి స్పెక్ట్రా ఆఫ్ ఎవరీ ఆటమ్స్ని ప్రిడిక్ట్ చేయదు అని చెప్పి ఒక ప్రాబ్లం వచ్చింది. You must have noticed that none of the atomic models that we have studied so far have mentioned about neutrons. This is because neutrons were discovered much later in 1932. Until Rutherford's time, the neutron had not been discovered. Neutrons were discovered nearly 2 decades later. ఓకే, సో మనం ఇక్కడ దాకా చూసాం కదా ఇన్ని మోడల్స్. థామ్సన్ మోడల్ కావచ్చు, రూదర్ఫోర్డ్ మోడల్ కావచ్చు, అలాగే నీల్స్ బోర్ మోడల్ కావచ్చు. వీటిలో కేవలం ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ గురించి మాత్రమే చెప్తున్నారు, కానీ న్యూట్రాన్స్ గురించి అయితే చెప్పలేదు. ఎందుకంటే న్యూట్రాన్స్ 1932 తర్వాత డిస్కవర్ చేయడం జరిగింది. రూదర్ఫోర్డ్ టైంలో న్యూట్రాన్స్ని ఇంకా డిస్కవర్ చేయలేదన్నమాట. ఓకే, ఈ న్యూట్రాన్స్ని దగ్గర 2 డికేడ్స్ తర్వాత డిస్కవర్ చేయడం జరిగింది. మరి హైడ్రోజన్ ఆటమ్ కాకుండా ఇతర ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్లో అంటే హైడ్రోజన్ ఎలిమెంట్ కాకుండా సో వీటిలో ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అండ్ ఇతర ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఇతర ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ లోపల న్యూక్లియస్లో న్యూట్రాన్స్ ఉంటాయన్నమాట. హైడ్రోజన్లో మాత్రం ఉండదు.
The model of the atom as we know it today is the combined result of work of many scientists. Let us observe below. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి మోడల్లో నీల్స్ బోర్ మోడల్లో ఎవరి కష్టం ఉంది అంటే చాలా సైంటిస్ట్ యొక్క కష్టం ఉందని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ యొక్క కంబైనింగ్ రిజల్టే మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి మోడల్. ఫస్ట్ 1886లో ఫస్ట్ అటామిక్ మోడల్ ఎవరు ప్రపోజ్ చేశాడు? జాన్ డాల్టన్. ఓకే, దెన్ సో ఆ విధంగా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ వచ్చాయి. అండ్ ఎస్ 1886లో ప్రోటాన్ డిస్కవర్ చేశారు. ఎవరు? గోల్డ్ స్టీన్ అనేటువంటి పర్సన్. అండ్ నెక్స్ట్ 1900 దగ్గరలో ఎలక్ట్రాన్ని డిస్కవర్ చేశారు. ఈ ఎలక్ట్రాన్ ఎవరు డిస్కవర్ చేశారు? జేజే థామ్సన్ గారు డిస్కవర్ చేశారు. 1911లో న్యూక్లియస్. ఓకే, అండ్ 1913లో బోర్ మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1932లో న్యూట్రాన్ని డిస్కవర్ చేశారు. సో దీస్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ సైంటిస్ట్. We studied that the mass of neutrons and protons is almost equal and 2000 times heavier than the mass of the electron. So the mass of the entire atom is practically due to protons and neutrons alone. Later it was discovered that the most of the mass was concentrated inside the nucleus and therefore the neutrons are also present in the nucleus.